అదే అడిగేంటి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ, అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళీ. ఏందో ఏమో చేస్తున్నావు. లడ్డులా? లడ్డూలు కావు, మరి పెసరుండలు. మరి నువ్వు రౌండ్ చేస్తే దాన్ని లడ్డే అంటారు కదా. రౌండ్ నేను లడ్డూలే, మరి పెసరు లడ్డూలు. పెసరుండ లడ్డూలు. పెసరు ఉండాలి అంత దూరం తీసేసి. పెసరుండలు. పెసరుండలు తెలుసు కదా నీకు, ప్రతిసారి స్పెషల్ చేస్తాం కదా మేము దీపావళికి. అవును తెలుసా ఎట్లా చేయను చెప్పు. పెసరపప్పు వేయించాలి, పొడి కొట్టాలి గ్రైండర్లో. తర్వాత నెయ్యిని బాగా మరిగించి నెయ్యి నీళ్ళలో పోసి చక్కెర కూడా పొడి చేసి చక్కెర నీళ్ళ కలిపి లడ్డూలా కట్టాలి. అప్పుడు అది పెసరుండ అవుతుంది. నేను చెప్పు. పద్ధతిగా చెప్తే బాగుంటది కదా. అదే నాకు తోచినట్టు చెప్పిన మమ్మీ. పెసరపప్పు వేయించాలి కరెక్టే. ఎట్లా వేయించాలి? గోల్డెన్ కలర్ రావాలి, అది మంచి ఎరుపు, కొంచెం మంచి ఎరుపు వచ్చిన తర్వాత దించాలి. ఒక 1/2 కిలో పెసరపప్పుకి కొంచెం అంతా మినపపప్పు, అది కూడా గోల్డెన్ కలర్ రావాలి వేయించినప్పుడు. ఓకే. అవి చల్లార్చి రెండు కలిపి మనం మిక్సీ మెత్తగా పొడి చేసుకోవాలి. చేసుకొని ఒక 1/2 కేజీ ఇది కదా పెసరపప్పు కదా, 1/2 కేజీ చక్కెర. అంటే ఎక్కువ తినే మంచి తీపి కావాలనుకుంటారు కదా వాళ్ళు 1/2 కేజీ. నేనైతే కొంచెం తక్కువ పోసిన, 1/2 కేజీకి తక్కువ పోసిన. రెండు కలిపేసుకోవాలి. అయితే ఇలా మిక్సీ చేసేటప్పుడే ఇలాచీలు కూడా వేసుకోవాలి, ఒక 5-6 ఇలాచీలు వేసుకోవాలి. కాజులు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. నెయ్యి బాగా వేడి చేసుకొని పోసి కలుపుతుండాలి. ఒకసారి పోసి కలుపుకుంటూ మనకి ఎంత అవసరం ఉంటే అంత పోసుకుంటూ దాన్ని మంచిగా పిండి కలిపేసి ఇట్లా లడ్డూల్లాగా చేసేసుకోవాలి. ఇది నువ్వు చెప్పిన ప్రాసెస్కి అసలు కరెక్ట్ అయింది ప్రాసెస్ ఇది అన్నమాట. ఓకే ఓకే, అర్థమైంది. సరే, బాయ్.